నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నమస్కారం అండి. మీ పేరండి? పత్తి నరసింహారెడ్డి అండి. నరసింహారెడ్డి గారు, మీ సందేహం ఏంటో అడగండి గురుగారు. పత్తి నరసింహారెడ్డి, చెన్నారావుపేట, వరంగల్ జిల్లా నుండి మాట్లాడుతున్నామండి. ఓకే అండి. అయితే సార్, రేపు అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు కదా. అయితే మన క్యాలెండర్లో ఒక సంవత్సరం మొత్తం ఉంది కదండి, ఒక క్యాలెండర్లో. అయితే జనవరి 22వ తారీఖునే ఎందుకు అక్కడ ప్రతిష్ఠ చేస్తున్నారు అనేది నా యొక్క ధర్మ సందేహం అండి. అలాగేనండి. రేపు 22వ తారీఖు నాడు మధ్యాహ్న సమయంలో అభిజిన్ ముహూర్తం, ద్వాదశి ఘడియలతో, మనకి పంచాంగం ప్రకారం ద్వాదశి ఘడియలతో కూడినది. పుష్యమాసము, ఉత్తరాయణ పుణ్యకాలం, మకర సంక్రమణ వెళ్ళిన తర్వాత రేపు వచ్చినటువంటి ముహూర్తం ఉందే, ఈ ముహూర్తం 5000 సంవత్సరాల తర్వాత వచ్చే ముహూర్తం. ఒకటి కాదు, ఇందులో చాలా శుభాలు ఉన్నాయి. అగస్త్యుల వారు అన్నిటికీ మించి గర్గ సంహితలో చెప్పారు, గార్గేయస సిద్ధాంతంలోను. ఇలా మహానుభావులైనటువంటి పండితులు ఎంతోమంది హేమహేమీలు ఉన్నారు అక్కడ. ఒకళ్ళ ఇద్దరా, ఒకళ్ళ మించిన పండితులు ఒకళ్ళు ఉన్నారు. రామభద్రాచార్య వంటి పరమపీఠాధిపతులు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి నిర్ణయించిన ఈ ముహూర్తం ప్రకారం అయితే అక్కడ బాలరాముడి ప్రతిష్ఠిస్తే భూమండలం ఉన్నంత వరకు ఆ రామాలయం ఉంటుంది. ఇది కరెక్ట్గా టైం పాటించి ప్రతిష్ఠిస్తే ధర్మం, రామధర్మం పరిఢవిల్లుతుంది. భారతదేశం మళ్ళీ పూర్వంలాగా ప్రపంచాన్ని పరిపాలిస్తుంది. ఒకప్పుడు భారతదేశం తప్ప మరొకటి ఎక్కడుంది? ఆ తర్వాత ఖండాలు విభజింపబడ్డాయి, భారతదేశంలో ఉన్న ప్రాంతాలు వెళ్ళిపోయి. ఇప్పుడు స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ అంటే మద్రదేశం, శల్యుడు పరిపాలించాడు. ఆ శల్యుడి చెల్లెలు ఉందే మాద్రి, పాండురాజు గారి భార్య. అంటే మ్యాడ్రిడ్ స్పెయిన్ మంది. ఆఫ్ఘనిస్తాన్ అదే గాంధార దేశం, శకుని ఎక్కడి నుంచి వచ్చిన వాడే గాంధార దేశం అంటే. సింధు దేశం అది పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. ఆ సింధురాజు గారు జయద్రథుడిని చంపలేదా అర్జునుడు? ఆ జయద్రథుడు ఎవరు? స్వయంగా దుస్సలకి, దుర్యోధనుడి చెల్లెలికి భర్త. ఈ విధంగా భారతదేశమే కదా, ప్రపంచంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే. సింగపూర్ ఉంది ఆ రోజుల్లో, అదే మనకి సింహద్వీపం అనమాట. మలేషియా అంటే మలయ ద్వీపం, అక్కడే అగస్త్యుడు తపస్సు చేశాడు. ఇప్పటికి కూడా కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అక్కడ తపస్సు చేసినటువంటి కొండగుహలు, విష్ణువు యొక్క విగ్రహాలు ఉంటాయి. మీకు వీలుంటే మలేషియా వెళ్ళండి, బాతు కేవ్స్ అని ఆ ప్రాంతం ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. 5 లక్షల సంవత్సరాల క్రితం గుహలవి. ఆ పైనంత గుహల పైభాగంలో విష్ణువు యొక్క అవతారాలు ఉంటాయి. కంబోడియా అంటే కాంబోజి దేశం, పూర్వం కాంబోజరాజు కథ అంటే అదే. అక్కడన్నీ వటంకూర్ అంతా విష్ణు ఆలయం, శివాలయం పక్కపక్కనే. చూసారా? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఇండోనేషియా, అక్కడ కూడా మన గరుడు పక్షే ఉంది. యావత్ ప్రపంచమే మంద అన్నాడు. తర్వాత దురదృష్టవశాత్తు ఎన్నో సంఘటనలు వచ్చాయి. ఇప్పుడు రేపు గనక ఈ ముహూర్తంలో మళ్ళీ ఆ రాముడిని అక్కడ ప్రతిష్ఠిస్తే ఇవన్నీ భారతదేశానికి సపోర్ట్ చేస్తాయి, అధీనంలోకి వస్తాయి. మళ్ళీ సనాతన ధర్మం విజృంభిస్తుంది. అందుకని రేపే ఆ ముహూర్తాన్ని ఎంచుకున్నారు. ఆ ముహూర్తం ఎంచుకోవడానికి కథలు చాలా ఉన్నాయి. దేవతలకి మానవులకి ముహూర్తాల్లో తేడాలు ఉంటాయి. మనమైతే పుష్యమాసం, శూన్యమాసం ప్రతిష్ఠించాం, కానీ రాముడికి అది చాలా మంచి మాసం.